హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇటుకలు అయితే ఎంత దూరం వేస్తున్నారు వీళ్ళు. ఇక్కడ ఇక్కడ ఇటుకలు ఉంటే అక్కడ ఉంది మా పని. ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా, అక్కడ ఉంది. అంత దూరం అయితే ఇటుకలు మేళ మేమైతే అంత దూరం మేళ ఇటుకలు, ఇక్కడ నుంచి అక్కడికి మేళ ఇటుకలు అని అనుకుంటారు కాదు. లేదు ఫ్రెండ్స్, ఇక్కడ వానలు పడి మొత్తం అయితే ట్రాక్టర్ వచ్చింది. ట్రాక్టర్ అనేది మొత్తం ఇట్లా దొల్లిపోయింది. ట్రాక్టర్ అనేది మొత్తం ఇట్లా దొల్లిపోయింది ఫ్రెండ్స్. ఇట్లా ఎందుకంటే ఇక్కడ టేపర్ ఉంది కదా, చూస్తున్నారు కదా గడ్డ. ఇట్లా మీకు ఈ గడ్డ చూస్తున్నారు కదా, ఇక్కడ టేపర్ ఉందన్నమాట. గడ్డ టేపర్ ఉన్న వల్ల అది కాక ఇది మనది పైప్ లైన్ అయితే గుంత పోయింది అనమాట, కొలాయి పైప్ది. అందుకే ట్రాక్టర్ అనేది మొత్తం అట్లా దొల్లి పడింది, మొత్తం ఆనిగిపోయి కింద. రండి ఫ్రెండ్స్, ఈరోజు వర్క్ అయితే మీకు చూపిస్తాను ఏం చేయాలో. ఇదిగోండి ఈ కొలాయి గుంత చూస్తున్నాం కదా, ఆ కొలాయి గుంతనే మనకి ఆడించి దొక్కుని వచ్చినందుకు ఆ కొలాయి గుంత ఇంకా ప్రతి ఒక్క ట్రాక్టర్ అయితే ఆన్ని ఇరుక్కుపోతుంది మొత్తం. ఇది ఇసుకే కాబట్టి కొద్దిగా ఇటుకలు వేసింది, ఇసుకే వచ్చింది, వీడి దాకా వచ్చింది మనకి. లేకపోతే ఇసుక కూడా ఆన్ని ఆగిపోతుంది. ఆడ డౌన్ ఉంది కాబట్టి ఎక్కువ లోపలికి పోదానండి. ఎన్ని కట్టినాము గోడలు, ఈరోజు టాప్ అయితే కట్టినాం. పైన మొత్తం అంటే టాప్ అయితే కట్టినాం. లోపలికి పోదానండి. మధ్యాహ్నం అయితే ఇటుకలు మొత్తం రెడీ చేసుకుని అదైతే కట్టినా ఫ్రెండ్స్. మొత్తం అయితే మా సీనియర్ అయితే లోపల కడుతున్నాడు. ఇలాంటి లోపల కడతాం. చూసారు కదా, ఇదే అన్నమాట మనకి ఆ వర్క్ అయితే. ఇంకా ఇది కట్టిన ఇది అయితే టాప్ అయిపోయింది ఫ్రెండ్స్. నేను చెప్పాను కదా, మీకు అంతా అర్థమైంది అది వీడియో. లోపల లైటింగ్ మాత్రం అంతా హౌస్, అది వెళ్తురికి కిటికీ నా చూసారు కదా, మీకు అంతా ప్లానింగ్ మొత్తం అర్థమైంది అది పాటికైతే. ఓకే ఫ్రెండ్స్, మరి ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, కంపల్సరీ రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరి ఉంటాను. నెక్స్ట్ వ్లాగ్లో వెళ్దాం. బై ఫ్రెండ్స్.